గారు ఇప్పటికే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో మీరు చూస్తూ ఉంటే యువత పరంగా ముందుగా ఒక బీసీ సామాజిక వర్గం తీసుకున్నా, యాదవ్ సామాజిక వర్గం తీసుకున్నా చాలా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి, ప్రజల్లో నిరంతరం ఉండేటువంటి వ్యక్తి. ఈ రోజు ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు ఏ యూత్లు అడిగినా చెప్తారు, బాగా అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ గారిని. ఎప్పుడో ఉండాల్సిన వ్యక్తి, కాకపోతే లేట్ అయింది. కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు అన్నట్టు నవీన్ యాదవ్ గారు అసెంబ్లీలో సింహంలాగా గర్జించి బీసీలకు గొంతుగా కూడా అవుతాడు. రాబోయే రోజుల్లో ఒక బీసీలకి మహానాయకుడిగా అవుతాడు, చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఇది ఆరంభం మాత్రమే. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అటుపక్క యువతకు కానివ్వండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరికీ, బడుగు బలహీన వర్గాలు. ఇప్పుడు చూస్తే మీరు ఒక పక్కన ఈరోజు ఎవరికి పోరాటం జరుగుతుందంటే కొన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి అవతల ఒక వ్యక్తులు, ఒక పార్టీ కానివ్వండి, ఈరోజు సామాన్యంగా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యుడికి ఇది చాలా ఆకర్షణీయమైనటువంటి ఎన్నిక. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కూడా వేచి చూస్తూ ఉన్నాయి ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో.